కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల, ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక పూర్తి కాక వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం, ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం. ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఒక హబ్ క్రియేట్ అవుతుంది, ఒక డెవలప్మెంట్కి ఒక నోడల్ పాయింట్ అవుతుంది. అది ఇన్ని ఆలోచనలు చేసి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్. వాటిని ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన నచ్చిన వ్యక్తులు కట్టుబెట్టేస్తామంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చూసి ఊరుకో, దానిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఎంక్వైరీ. ఇలాంటి అంశాలు చరిత్రలో మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఈ ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు, ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు చూసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా జాతీయకరణ చేశారు, నేషనలైజేషన్ చేస్తారు. ఆయిల్ కంపెనీస్ నేషనలైజేషన్ జరగాలి, లేకపోతే మనం ఈ ప్రైవేట్ వ్యక్తులతో మనం పడలేము అని చెప్పి. అంటే ఏదో ఒక క్లించింగ్ పాయింట్ ప్రతిదానికి కూడా. లైక్ వైజ్ బ్యాంక్స్ ఆ మాదిరి ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఇది. ఈ క్లించింగ్ పాయింట్ కరోనా అన్నటువంటిది, కోవిడ్ కష్టకాలం అన్నటువంటిది ప్రభుత్వాల్ని కళ్ళు తెరిపించేటటువంటి నన్ను అడిగితే కష్టమైనప్పటికీ కూడా ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసేటువంటి ఒక అద్భుత అవకాశం. ఆ సమయంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళకి ఆ కష్టం, ఆ బాధ తెలుస్తుంది తప్ప ఇతర రాష్ట్రాల్లో కూర్చొని జూమ్లో కూర్చొని కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళకి తెలియదు ఆ కష్టం ఏంటో. అందుకని మీకు ఈ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ మీరు గ్రహించలేకపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి తేడాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఖచ్చితంగా రద్దు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దోస్ ప్రైవేట్ పార్టీస్, దోస్ ప్రైవేట్ అలయన్సెస్, హూ ఎవర్ కమ్ ఫార్వర్డ్, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతుందని నేనైతే హెచ్చరించదలుచుకున్నాను. నేను ఇన్ని జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మూర్ఖంగా ఇంకా ముందుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రజల్లోనే ఓ రకమైనటువంటి తిరుగుబాటుకి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మీ నోటితోనే చెప్పారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. మీరు చేసుకున్న సర్వేలో వచ్చినటువంటి ఫలితం అది.